శివుడు, పార్వతి, గణపతి, అలాగే అక్కడ కార్తికేయుడు అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఈ విధంగా వీళ్ళలో పరివారంలో చేరినటువంటి వాహనాలు, వాహన శ్రేణి కూడా ఉంది వీళ్ళకి. ఒకటి మూషిక వాహనం, రెండవది సర్పం, అంటే వాళ్ళ పరివారంలో ఉన్నటువంటి చెప్తున్నారు. మూషికం వాహనం అయితే సర్పం భూషణం, నాగభూషణం. అలాగే నందికి తర్వాత ఆవిడ వాహనం పేరు సింహవాహనం. వీళ్ళందరూ కూడా. అలాగే కార్తికేయుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఫ్లైట్, అంటే అది నెమలి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా పరస్పరం విరోధంగా ఉండేటువంటి జంతువుల యొక్క వాహనాలు పరివారం. పరస్పరం భిన్నంగా ఉండేటువంటి వారిని సమర్థవంతంగా ఒకే చోట ఉంచి నడిపించగలిగినటువంటి వారి యొక్క పరివారమే శివ పరివారం. ఓకే. అంటే పరస్పరం విరోధించుకునేటువంటి ఒక సమాజాన్ని ఒకే చోట ఉంచి వాళ్ళ విరోధ భావాన్ని లేకుండా చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో, అలాంటి నాయకుడికి సంబంధించినటువంటి పరివారం ఏదైతే ఉందో అది శివ పరివారం.